అమ్మా దీన్ని ఎట్లా చంపుతామే? చెప్పే, నేను ఎట్లా చంపమంటావు? చెప్పవే. గొడ్డలతోని నరికి చంపమంటావా, లేకపోతే ఫ్యాన్కు ఊరేసి చంపమంటావా? హీటర్ పోసి మంట పెట్టమంటావా, లేకపోతే ఇసం పెట్టి సంపు అంటావా? చెప్పే. ఎట్లా చంపమంటావు? చెప్పు. ఏ రకంగా చంపు అంటవే నిన్ను? చెప్పు 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 చెప్పే చెప్పు చెప్పు. మీరు ఎట్లా చంపినా కూడా నన్ను చంపుతారు అన్నది ఒక చివరి కోరిక. మీకు దండం పెడతా, ఒక్కసారి మా అన్నను చూపేరు. అప్పుడు నన్ను చంపినా మంచిదే. ఒక్కసారి మీకు దండం పెడతా అత్తమ్మ. అసంటుదేం నడవదే. మీకు దండం పెడతా అత్తమ్మ. ఉరి శిక్ష చేసే ఖైదు కూడా చివరి కోరిక ఏంటిదని తీర్చుతారు. మీకు దండం పెడతా, నా చివరి కోరిక తీర్చరా? మా అన్న దగ్గరికి నన్ను తీసుకుపోరా. రే, అన్న దగ్గర తీసుకుపోమ్మంటాను, ఏం చెప్తావురా? అలా నన్ను చూడాలంటుంది కదా, ఒక్కసారి పోయి చూపించుకొని వద్దాం. అక్కడ పోయిన తర్వాత ఏదో వేసాలు వేసినాం అనుకో, వంద పెడతామ్మా. నేనేం విధవేషాలు అయ్యత్తమ్మ, బుద్ధి ఉంటా. మా అన్నం చూసి వస్తా. లేనాడు బ్యాగ్ తెచ్చుకోపా, పోదాం. అమ్మా తాళమయ్య. ఇది ఎటు పోయింది? ఇంకా అత్తలేదు. ఇది ఎటు పోతే అటే పోతుంది, ఇంకా అత్తలేదు. దీనికి కింద పంట పోయి ముచ్చట బాగా అవుతుంది. అగో ఎటు పోయినవే? నీకోసం ఎదురు చూడ ఎంతసేపా? ఏగ మల్లక్క పిలిచింది, పోయి ముచ్చట పెట్టద్దన్నా. నీ ముచ్చట పాడుగాను ఎంతసేపే? ఎటు పోతా అటేనా? నన్ను అన్నకాడికి మాజాలు గాని నేను ఇప్పుడు ఇంటికి రాగా ఒక పద్మక్క కలిసింది తొవ్వలా. ఆమె దగ్గర 500 తీసుకున్నావటగా, నిజమేనా? కసురుకోకే, ఖర్చుకు లేవని ఆమెను 500 అడిగినా. నా మాత్రంగా నేను పిలిచి అడిగినా, నేను మళ్ళీ ఇవ్వపోదునా అని. అది కైకిలు పోయి దాచుకున్న పైసలట కాదు, దానికి ఇత్త ఏమైతుంది? రేపు ఇట మా ఇత్తది పైసలు ఎడవదే. చెల్లును బాగా వస్తారు కానీ ఆ అత్తమ్మ కూడా వస్తుంది. రైట్ రైట్. చెల్లి మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నాను బావా, మంచిగా ఉన్నావా? మీ చెల్లె మంచిగానే ఉన్నది. మీ చెల్లె ఏమైనా కొట్టి చంపుతున్నాం ఏంది మేము? అయ్యో పెద్దమ్మ, గట్లెందుకు అంటున్నావు? అన్నే కాళ్ళైతే కట్టుకోరు. అరే అది పెద్దమ్మ కట్టుకో, మంచం అయిపో.
బావా తాటికలు గిట్ట తాగద్దాం బాయ్ మరి ఇడికి తెప్పాం బావా ఏమదో హారిక చాయన పెట్టి తీసుకురా పోయి తీసుకో. నాకు అద్దే నువ్వు తాగు బావా నాతో ఏమన్నా మాట్లాడన్నా ఎప్పుడు రాంది అత్తమ్మని తీసుకొని నా ఇంటికి వచ్చును నా చెల్లి ఏమైనా తప్పు చేసిందా బావా చెప్పు బావా ఏం తప్పు చేయలేదు. చెప్పు చెల్లి చెప్పు నీ కన్నాల కన్నీళ్ళు నాతో మాట్లాడుతుంది నీ గుండెల బాధ నాకు చెప్పు చెల్లి చెప్పు నాకు నువ్వు తప్ప ఇంకెవరు ఉన్నారా ఏమైంది చెల్లి ఏమైందిరా ఈ అన్నతోటి చెప్పురా ఏమైంది చెల్లి ఏమైందిరా చెప్పురా ఈ అన్నకి చెప్పుకో చెల్లి నీ గుడ్డలాంటి బాధని ఈ అన్నకి చెప్పురా ఏందిరా ఏడవకురా అరే ఎందుకు ఎడుతున్నారా పెళ్ళైన దగ్గర నుంచి నీకు చాలా విషయాలు చెప్పాలన్నా అసలు ఏం జరిగిందంటే ఏమండి మీ చేతి మీద ఉన్న పచ్చబొట్టు ఎవరిది? ఓ ఇదా, అంతకుముందు నేను ప్రేమించిన అమ్మాయి పేరు. పచ్చబొట్టు వేయించుకునే అంత ప్రేమించినప్పుడు మరి నన్నెందుకు వేసుకున్నారు? ఆమెనే వేసుకుంటే అయిపోవు కదా. ప్రేమించింది నిజమే, పచ్చబొట్టేసుకున్నది నిజమే, కానీ మా అమ్మ కోసమే దాన్ని వదిలేసినా. అదే ఎందుకు? అవన్నీ నీకు ఎందుకే? దాని అయ్యా కట్నం పోయి అన్నాడు, మేము చేసుకోలే. మీరు డబ్బు మనుషులు, మీకు ఎప్పుడు డబ్బే కావాలి. అవునే, మాకు డబ్బే కావాలి. మేము ఏది మాట్లాడినా నోరు పూసుకొని ఉండు. క్వశ్చన్ మార్కులు అయ్యాకు, ఎదురు ప్రశ్నలు వేసినావనుకో కథ వేరేలాగుంటది, అర్థమైందా? అమ్మా నాకు ఊళ్ళో కొంచెం పని ఉన్నది, పోయేత్తా. పోయిరా పోరా. దీన్ని నోరులేత్తాంది. దాని నోరు లేక నీ చేయలేపు. తమ్మా ఆ పొలం అమ్మకుర్రా, మేమే తీసుకుంటాం. కొన్ని పైసలు ఉన్నాయి, ఇంకా కొన్ని నేను తయారు చేస్తా గాని ఆ పొలం ఎవరికి అమ్మకు మేమే తీసుకుంటాం. సరేనా? సరే తమ్మ, మంచి. ఈ టీవీ పని చేస్తలేదు, ఈ రిమోట్ పని చేస్తలేదు, ఆ బొమ్మనే సరిగా కనిపిస్తలేదు. మంచిగా చెప్పారు అంటే అస్సలు చేపిస్తలేరు. అంజలి, అత్తమ్మ మాకు 2 లక్షలు కావాలి. మీ ఇంటికి పోయి మీ అన్న నడుకొని తీసుకురాపో. అదేంది? మా అన్న నెలకు ముందే కట్నం డబ్బులని ముట్ట చెప్పిండు కదా.
ముట్టినాయి ముట్ట చెప్పిండు అంటాంది. అమ్మ ఏమైందే? అరే మన మామ భూమి అమ్ముతుండట్రా, ఆ, కొన్ని పైసలు ఉన్నాయి, ఇంకా 2 లక్షలు అవసరం ఉన్నాయి, తీసుకురాపోయి మీ అన్న దగ్గర కంటే మా అన్న అది ముట్టి చెప్పిండు కదా అంటాంది. ముట్టినాయి కానీ ఇది అదనపు పట్నం. పొయ్యి తీసుకొని రాపో మీ ఇంటికి. కిందికి చూడకు, పోయి తీసుకురాపో 2 లక్షలు. రేపు భూమి కొంటే నేను తింటున్నా, నువ్వు తింటావే. మనకే కాదు, మనమే తింటాం కదా. ఆ భూమి మంచిది, మీకోసం కొంటున్నా, తీసుకురాపో పైసలు. ఇప్పుడు మా అన్నని అడుగుడు నాతోటి కాదు. ఆ ఇంట్లోకి వెళ్ళి నాకు రూపాయి రాదు. నేను పోయి మా అన్నని ఎట్లా అడుగుతా? ఓ పైసలు తీసుకురావా? అనే నేను నీ మరణాన్ని, నీ పంచప్రాణాలు నా పిడికిల్లో ఉన్నాయి. అమ్మా మనమేంటిదో దీనికి ఒక్కసారి చూపి, అప్పుడు తీసుకొని వస్తుంది పైసలు. తీసుకురాపోయే పైసలు గుట్టు గీకెత్తని, తీసుకురాపో 2 లక్షలు. ఎట్లా తీసుకురాదో చూద్దామే. దీనికి నరకం చూపించాలరా దీనికి, ఇప్పుడు తీసుకొస్తాయి. నరకం కాదు, నరాలు తీసి నాటే పిత్త నీతోని. అర్థమైందా? ఎట్లా తీసుకురాదో చూద్దామే. అడుగు అన్నంత పని చేస్తాడు, మంచిగా పోయి పైసలు తీసుకోనరా, సరేనా? అంజలి కొంచెం చాయ్ తీసుకురావే. నువ్వు అయినవా? అదెందుకు తాగదురా, కుంభర కొద్ది తాగుతుంది. అత్తమ్మ, నేను రోజుకు ఒకటేసారి తాగుతత్తమ్మ, 2-3 సార్లు తాగా. చాయ్ ఏందా ఇట్లున్నది? అగో చాయకేమైంది? చాయలా చక్కెర తక్కువైంది, సప్పగా పాడైందంత. చాయ్కి ఏమైంది అంటాంది, కారడ్డాలాడుతుంది అది. ఇయ్యండి, కొంచెం చక్కెర వేసుకొస్తా. ఏంది టీ ఉన్నదిగా, చక్కెర ఎక్కువ వేసినావు కదా. చక్కెర ఎక్కువ వేసినావు నువ్వు. చూసినావానమ్మా, చక్కెర ఎంత సప్పగా, లేకపోతే తీయగా. దీని ఒళ్ళు కొవ్వెక్కిందే, కొవ్వంతా కరిగిపియాలి. తందే నీకు పైసలు తెమ్మంటున్నావా దేవు? పైసలు అడిగిర్రా అని చెప్పేసి ఇట్లా ఎత్తాను కదా. మరి ఎందుకు చాయ్ తెమ్మన్నా అంతే? ఉంటే సప్పగా ఉంటుంది, లేకపోతే తీయగా ఉంటుందా? నేను అంటలేనారా, దానికి పనే మనసులో పడతలేదు. ఈ ఇంటి ఉండబుద్ధి అవుతుందా? అదేం లేదత్తమ్మ. నన్ను మొగోళ్ళకనే ఉత్తలేవు, అటు మామను అత్తలెక్కనే ఉత్తలేవు. నీది నువ్వే, నీది నువ్వేనే. ఎందుకు అంజలి ఇదంతా చెప్పు? ఊరికే తిట్లు తింటావు. పోయి మీ అన్నను పైసలు ఆడుకుంటా పో, మంచిగా చూసుకుంటా, పువ్వుల పెట్టి చూసుకుంటా. తీపో. నా ప్రాణం వేనా, నేను 1 రూపాయి కూడా వేను.
మీకు కథ చెప్పనా? ఇది కేరళలో జరిగిన యథార్థ కథ. ఆ ఇంట్లో నీ లెక్కనే ఒక కోడలు ఉండేది. అత్త భర్త వాళ్ళిద్దరు కలిసి ఏం చేశారో తెలుసా? ఇంట్లో బంధించి కట్టుబట్టల మీద ఉంచి బుక్కడు బువ్వ కూడా పెట్టకుండా 45 రోజులు, ఏంది 45 రోజులు ఇంట్లోనే బంధించారు. చనిపోయే ముందట ఆమె వెయిట్ ఎంతనో తెలుసా? 22 కిలోలు. ఈ కథలా వాడెంత దుర్మార్గుడో నేను కూడా అంతే దుర్మార్గుణ్ణి. అర్థమైందా? నీకు వారం రోజులు టైం ఇస్తానా? ఏంది? వారం రోజులు గడిపిస్తానా? ఆలోచించుకొని పోయి పైసలు తీసుకొని రా. అర్థమైందా? బావా, నువ్వు అడిగితే 2 లక్షలే కాదు, నా గుండెలే తీసి నీ చేతులు పెడుతుంటే బావా. వరకట్నం వేధింపులు భరించలేక రోజుకో కాళపంచు కనివస్తుంది అయ్యా. పైసా పైసా పైసా, మంది సొమ్ము పాపం సొమ్ము అయ్యా. ఒకరి కష్టానికి మనం ఆశపడద్దయ్యా. నువ్వు కష్టపడి 4 మెతుకులు సంపాదించి నా చెల్లెకు పెట్టయ్యా, తృప్తిగా తింటది. ఇంత జరిగాక నా చెల్లెను ప్రాణాలతో చూస్తారన్న గ్యారంటీ ఏముందయ్యా? నా చెల్లెలు మీతోనే పంప, నా చెల్లె నా దగ్గర ఉంటుంది. మీరు పోనయ్యా, మీ సొమ్ము మీకు వస్తుంది. బావా, ఒక్క నిమిషం. అత్తమ్మ, నీ దండం పెడతా బావా, నీ కాళ్ళు మొక్కుతా. నా చెల్లె జోలికి మాత్రం రాకూడదు. మీరు ఎప్పుడైతే మారుతారో అప్పుడే నా చెల్లెని మీ ఇంటికి పంపిస్తా. నీ దండం పెడితే ఇంకా నా చెల్లె జోలికి మాత్రం. నా చెల్లె బంగారం అయ్యా, బంగారం. ప్రతి ఇంట్లో ఇలాంటి భర్త, ఇలాంటి అత్త వరకట్నంగా ఏమి తీసుకొని వచ్చావు అని కొత్త కోడల దగ్గర అడిగే ఈ సమాజం తాను ఏమేమి కోల్పోయి వదులుకొని వచ్చిందో అని మాత్రం పట్టించుకోదు.